पति ब्रह्मचारी। ఆ దేవుడి పైన ఒట్టేసి చెప్తున్నాను, ఈ జన్మకి నువ్వు నా కోడలు అవ్వలేవు. నీ వల్ల నేను ఎటువంటి బాధలు అనుభవించానో ఒక్కొక్కటి లెక్క పెట్టి పక్క తీర్చుకుంటాను. అలాగే నుంచుని దిక్కులు చూస్తున్నావేంటి? సింకులోకి చేతులు పెట్టి మొత్తం ముందు శుభ్రం చెయ్యి. ఎలా ఒంటరిగా ఈషా గారు చేయగలుగుతారు? పెద్దమ్మ హెల్ప్ చేయకూడదనే సరే. పెద్దమ్మ నేను చేస్తాను. వదిన ఇంతకు ముందు ఇదంతా చేసిందే లేదు. తన వల్ల చేయడం కుదరదు. నువ్వేంటి తగుదునమ్మా అని వచ్చేస్తున్నావు? నువ్వు పనికెళ్ళడానికి టైం అవ్వలేదా? ముందు బయలుదేరు. అవునమ్మా, నువ్వు సరిగ్గానే చెప్తున్నావు. మన ఇంట్లో చట్టం ఉంది కదా, ఎవరు తప్పు చేశారో వాళ్ళే శిక్ష అనుభవించాలని. ఏంటి అదే కదా కరెక్ట్? ఏ రియా, ఆపుతావా? ఇదేవి జోక్ చేయాల్సిన సమయం కాదు. అరే రే సూరజ్, చాలా దిగులు పడిపోతున్నావే. పెద్దమ్మ అదేంటంటే, నువ్వు పూరంలాగా తయారైపోయావే, పెళ్ళానికి బానిసలా. మరీ ఇంత తొందరగానా? ఎప్పుడు అవకాశం వస్తుందో అప్పుడు అవమానించకుండా ఉండరు. సూరజ్ అన్నయ్య మిమ్మల్ని బిందియాక రేషన్ కొట్టుకు రమ్మంది. మూటలేవో దించాలంట. 5 నిమిషాలకు. సూరజ్ కాస్త వెళ్ళి ఆ పిల్లకి సాయం చేయి. వెళ్ళెళ్ళు. అరే వెళ్ళమంటే పెద్దమ్మ, పోనీ నేను వెళ్ళనా ఈ కుంటి కాలితో? ఎక్కడికి పారిపోతున్నావు? ఇదంతా ఎవరు శుభ్రం చేస్తారు? నీ అమ్మమ్మ. పద మొదలుపెట్టు. పెద్దమ్మ ఈషా గారి మీద ద్వేషం పెంచుకున్నారు. తనతో క్లీన్ చేపిస్తున్నారు. తనకు అసలు ఏం తెలీదు. ఖచ్చితంగా ద్వేషిస్తారు. ఇషా కూడా ఆంటీకి చాలా పనులు వ్యతిరేకంగా చేసింది తెలుసా? ఇప్పుడు అనుభవిస్తుంది. సరే గాని అసలు నువ్వెందుకు ఇంత ఫీల్ అవుతున్నావు? నేనేం ఫీల్ కావట్లేదు. ఇది చాలా తప్పుగా ఉంది. ఇప్పుడు వరకు ఈషా గారికి జరిగిన అవమానాలని సరిపోదా? అది సరిపోదని ఇప్పుడు తిని వేరే టార్చర్ పెడుతుంది. ఇదేమీ అంత పెద్ద విషయమేం కాదు. సింకులో అలా చెయ్యి పెట్టి ఉన్న చెత్తంతని తీసి అలా లాగిసే అంతే. కానీ దానికి ముందు ఈ మురికి నీళ్ళని ఒక బకెట్ లో తోడిసే, సరేనా? మౌనిక వదిన, తాను ఇదంతా చేయలేదు, నేను చేస్తాను. అరే ఉండండి, మనకి తెలిసిందే కదా, అమ్మ కోపంగా ఉన్నప్పుడు మనం దూరంగా ఉండడం మంచిది. జాగ్రత్త, మీరెవరూ జోక్యం చేసుకోకూడదు. నోరు మూసుకొని ఉండండి. దీనంతటికి కారణం ఈ పెళ్ళే కనుక శుభ్రం చేయడం కూడా ఇదే చెయ్యాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ పొడుగాటి కేశపాసాల్ని అప్పుడే ముడియమని చెప్పాను కదా. దీన్ని కూడా గోల్డ్ కత్తిరించినట్టు కత్తిరించేయాలా? లేదు లేదు, నేను క్లీన్ చేస్తాను అత్తయ్య గారు, నేను క్లీన్ చేస్తాను. అయితే చెయ్యి. గ్లౌజ్ ఇస్తారా? అయ్యో మహారాణి కోడలా, ఇది నీ భవనమేం కాదు. అక్కడే అందరూ గ్లౌజులు వేసుకొని తిరుగుతుంటారు. ఇది మా ఇల్లు. ఇక్కడ అందరూ ఒట్టి చేతులతోనే పనులు చేసుకుంటూ ఉంటారు. సరే మొదలుపెట్టు. బిందియా, నువ్వైనా పెద్దమ్మతో చెప్పవచ్చు కదా. నీ మాట తను ఖచ్చితంగా వింటుంది. ఈషా గారు తన ఇంటికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. నేను ఏదో ఒకటి చేసి తనని ఇంట్లోంచి పంపించాలనుకుంటున్నాను, కానీ ఏది కుదరట్లేదు. మహారాణి లాంటి ఒక జీవితాన్ని వదులుకొని ఇక్కడ తనని కష్టపెట్టడం చాలా పెద్ద పాపం బిందియా. సర్లాంటి ఎవరినైనా ఏదైనా చేయడానికి డిసైడ్ చేశారంటే ఎవరి మాట వినరు. నా మాట వింటారా? నీకు విషయం తెలుసా? అయ్యగారు తనని బంగారం అని పిలుస్తారు. తని దేవత అంటారు. ఖచ్చితంగా తను ఒక దేవతే. నెమలి ఈక తన మీద పడిందంటే అదే గుర్తుగా మారిపోతుంది. చర్మం అంత మృదువు,
ఈ సూరజ్ కిందకు విషయం మీద ఎంత ప్రేమ. చెప్పాలంటే తన చేతులు చాలా సున్నితంగా ఉంటాయి. ఒక్క రోజు కూడా తన పాదాలు భూమి మీద పడనే లేదు. తన పాదాలు గులాబీ రేకుల్లాగా చాలా సాఫ్ట్ గా ఉంటాయి. చాలా విశాలంతంగా జీవించింది. నువ్వే చెప్పు బిందియా, వీటన్నిటిని ఎలా మేనేజ్ చేస్తది? దూది లాంటి చేతులు, రోజా లాంటి కాళ్ళు. పెళ్ళైన 2 రోజుల్లో అన్నిటినీ నోటీస్ చేసావు కదా. ఈషా, ఈషా, నువ్వు ఏం చేస్తున్నావమ్మా? ఏమైంది? అరే, ఓ మహారాణి గారు, నీ నఖరాలు మాని ముందు రా. ఎలాగూ దీన్నంతా నువ్వే శుభ్రం చేయాలి. అసలేం జరుగుతోంది? ఆ? ఏ ఓహో, ఈ మామయ్య ఒక 5 నిమిషాలు లేటుగా రావచ్చు కదా. ఎందుకు ఇంత త్వరగా వచ్చారు? క్లైమాక్స్ సగంలో ఆగిపోయిందే. సరే గాని ఇక్కడ ఏం జరుగుతోంది? చిన్న అదేంటంటే అమ్మ ఈశాని సింక్ క్లీన్ చేయమని చెప్పింది. బాగుంది వదినా, బాగుంది. మన ఇంటి భవనాన్ని ఆ అమ్మాయితో బాగానే శుభ్రం చేయించారు. కానీ ఆ అమ్మాయి గురించి మీ మనసులో భవనం కట్టుంచారు కదా, దాన్ని ఎప్పుడు క్లీన్ చేస్తారు? అరెరెరెరెరె. రామ్మా, రా, వచ్చి కూర్చో. మెల్లిగా కూర్చో. మీరు ఏ విషయం కోసం తనని శిక్షిస్తున్నారు చెప్పండి. మామయ్య గారు పర్వాలేదండి. లేదమ్మా, తప్పంటే అది ఎవరు చేసినా తప్పే. అది పెద్దవాళ్లే చేసినా కూడా అది తప్పే. తప్పుకు ముందు మనం తలదించకూడదు. వదిన, మీ ఈర్ష, మీ విరోధం, మీ కోపం వీటన్నిటిని ఒక పక్కన పెట్టండి. కానీ మీరు అవి చూపించే చోటు చాలా తప్పు. అరే, ఒక భార్య భర్తతో బయటికి తినడానికి వెళ్ళడంలో ఏం తప్పు? దానికెందుకు ఇంత పెద్ద శిక్ష? మనం ఇంటికొచ్చిన కోడల్ని ఈ విధంగా శిక్షిస్తున్నామే, మనం కూడా తప్పుడు వ్యక్తులుగా మారామని అనిపించట్లేదా? లేదు వదినా, ఇక ఇలా జరగకూడదు. ఇక నుంచి ఇంట్లో కొత్త కోడలు ఏం చేస్తుందో అవన్నీ ఈషా చేస్తుంది. ఈషా మన సూరజ్ని తీసుకుని రేపు మన కుటుంబ దేవత గుడికి వెళ్ళాలి. మోనిక పూరంతో ఎలా వెళ్ళిందో అలాగా. వదినా, కొత్త జోడీకి కొత్త జీవితానికి సంబంధించిన ఆశీర్వాదం మీకు తప్పకుండా లభిస్తుంది. శిక్ష కాదు. సూరజ్ ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. బయటికి వెళ్ళే హక్కు ఎవరిచ్చారు దీనికి?
నేను దీన్ని ఇంకా కోడలుగానే ఒప్పుకోలేదు. మీరెప్పుడో తన్ని కోడలిగా అంగీకరించారు. మీరు కోడలుగా అంగీకరించడం వల్లే కిచెన్ లో తన్ని వండటానికి అనుమతించారు. తనకి ఇంట్లో ఉండే హక్కును కూడా ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చింది మీరే. అందువల్లే మిగతా వాళ్ళు తప్పు చేసి శిక్షను ఎలా అనుభవించారో తను కూడా అనుభవించింది. చివరిగా చెప్తున్నాను, రేపు ఈషా సూరజ్ తీసుకుని కుటుంబ దేవత గుడికి ఖచ్చితంగా వెళుతుంది. ఎవరు మాట్లాడకండి. ఈ కొత్తపల్లి కూతురు దగ్గర ఉన్నది 4 చీరలు. ఇందులో ఏది ఎరుపు రంగు చీర లేదు. ఏది కట్టుకోను. ఇది కట్టుకుంటే బాగుంటుందా? మీకేం కాలేదుగా? నువ్వు లేకపోతే తగులుండేది. థ్యాంక్ యూ. సూరజ్, చెప్పండి. సూరజ్, నేను నిజంగానే చాలా దిగులు పడిపోయాను. కాస్త లేట్ అయినా మీ బుర్ర పనిచేస్తుంది. అరే, ఇలాంటి సిచ్యువేషన్ లో నువ్వు కాదు కదా, ఎలాంటి అమ్మాయి అయినా ఖచ్చితంగా టెన్షన్ అవుతారు. రియలీ? నీకు నా పరిస్థితి అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నారు? నేను అర్థం చేసుకోకపోతే ఇంకా ఎవరు అర్థం చేసుకుంటారు? ఇందువల్ల నేను చెప్తున్నాను. నిజంగానే నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? మొదటి రోజు నుంచి నేను ఇదే చెప్తున్నాను. దీని సొల్యూషన్ నా దగ్గర ఉంది. ఇప్పుడే నేను మీ నాన్న దగ్గర తీసుకెళ్తాను. వచ్చేయండి. నాన్న, ఈ విషయంలో నానేం చేస్తారు? అసలు నేను ఎలాంటి రంగు శారీ కట్టుకొని వస్తే ఆయనకేంటి ఇప్పుడు? ఏంటి శారీయా? మధ్యలో శారీ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు శారీ మధ్యలో రావడం ఏంటి? శారీ గురించే మాట్లాడుతున్నాను నేను. కానీ నాకు పూజ కట్టుకోవడానికి రంగులేవి నచ్చడం లేదు. సూరజ్, తప్పుగా అనుకోకు. నాకు తెలుసు నీ దగ్గర ఎక్కువ డబ్బులు లేవని. కానీ నువ్వు ఎలాగన్నా మేనేజ్ చేసి నాకు ఒక ఎర్ర రంగు చీర తెస్తావా? రేపు మనం పూర్వీకుల గుడికి వెళ్తున్నాం కదా, అప్పుడు నేను ఎర్ర రంగు చీర కట్టుకొని వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. నువ్వు ఇంతసేపు ఇక్కడ శారీ గురించి మాట్లాడావు. మరి అంతకంటే ఏముంటుంది? ఆ ఎర్ర చీరతో పాటు మ్యాచింగ్ బ్యాంగిల్స్, బుట్టలు, బొట్టు, ఇకపోతే లిప్స్టిక్ కూడా తీసుకొని రండి. మొదటిసారి మన పూర్వీకుల గుడి వెళ్తున్నాం కదా, ఆ దేవుడికి మన చక్కగా కనిపించాలి కదా. ఎక్స్క్యూజ్ మీ మేడం, మనం కులదేవత గుడికి వెళ్తున్నాము. మన కులదేవత అమ్మవారికి అంత సమయం లేదు. మీరు వేసుకుంటున్న లిప్స్టిక్, బొట్టు, గాజులు వేసుకోవడానికి దేవుడు మనసుని చూస్తారే కానీ బట్టల్ని కాదు. అర్థమైందా? ఏవేవో కారణాలు చెప్పకు. చీర కొని తెచ్చి వెళ్ళకపోతే వదిలే. కానీ నేను పూర్వీకుల గుడికి ఎర్ర చీరలోనే వస్తాను. నువ్వు చాలా వింతైన మనిషివి. నీకు ఈ మాత్రం కూడా తెలీదా? ఎర్ర రంగు సర్వమంగళానికి ప్రతీక. ముందు చేయాల్సింది శాంతంగా ఉండటం. అది శాంతంగా ఉండి ఓర్పుగా ఆలోచించాలి. అదేమిటంటే వాళ్ళతో ఫ్రెండ్ అయిపోండి. మెల్లిగా ప్రేమతో వదినికి అర్థమయ్యేలాగా చెప్పండి. సరే, ఓకే. మీకు శారీతో పాటు ఏమేమి కావాలో మొత్తం లిస్ట్ వేసి ఇచ్చేయండి. వాటన్నిటిని అంగడికి వెళ్ళి కొనుక్కొని తీసుకొస్తాను. ఏమంటారు? వేరేమక్కర్లేదు. మ్యాచింగ్ నెయిల్ పాలిష్ కూడా తెస్తావా ప్లీజ్? ఆశ్చర్యంగా ఉంది. ఇంట్లో ఇంత టార్చర్ అనుభవిస్తుంది, కానీ తిను వాటన్నిటిని ఆలోచించడం వదిలేసి మేడం శారీకి మ్యాచింగ్ వెతుకుతూ ఉంది. వచ్చే కొద్ది తిన పరిస్థితి ఏమవుతుందో ఆ దేవుడికి అర్థమవుతుంది. ఏమన్నా? నేనా?
చెప్పడానికి ఏముంది, ఏం లేదు. లిస్టు నా చేతికి ఇచ్చేసేయండి ప్లీజ్. నేను మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తాను. ఆ? కావ్య చాలు, ఇంకా నేను ఆగలేను, కళ్ళు తెరవబోతున్నాను. అరే ఆగండి ఆగండి, 2 minutes. నా వల్ల కాదు. ఓకే 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 ఇప్పుడు ధారాళంగా మీ కళ్ళు తెరవచ్చు. అరే, ఈ ఫోటోస్ అంతా నీకు ఎక్కడి నుంచి దొరికింది? ఖుష్బు వదినే ఇచ్చారు. ఇప్పుడు మీ ఫొటోస్ అన్ని చూసిన తర్వాత మీరు మోటివేషన్స్ గా ఉంటారు. అప్పుడు త్వరగా మీరు సొంత కాళ్ళతో నిలబడతారు. పూజకు కావలసిన అన్ని వస్తువుల్ని నేను తీసుకొచ్చాను. వీటన్నిటిని ఉంచుకుని ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. వీటిలో నుంచి దేన్ని తీసి కుటుంబ దేవతకి ఇస్తారు, దేన్ని తీసి కోడలికి ఇస్తారో తెలియట్లేదు. సరే, ఒక విషయం చెప్పండి. ఈ బుట్ట ఉంది కదా, ఈ బుట్ట కోడలు గుడికి తీసుకెళ్లాలా లేక వచ్చినప్పుడు తనకి ఇస్తారా? చెప్పండి. ఇలా చూడండి, తర్వాత ఏమైనా తప్పు జరిగితే నా మీద నింద వేయకండి. ఒకసారి అందరూ వాళ్ళ కళ్ళతో సరిగ్గా చూడండి. ఏంటి, ఇది లేదు అది లేదు, ఇలా చేయకూడదు అలా చేయకూడదు అనకండి. ఈ మరిది గారు చాలా వింతైన మనిషి. ఈవెన్ని పూర్వీకుల గుడికి తీసుకెళ్లి పూజలు చేయిస్తాడంట. నేను అసలు కోడలుగా కూడా ఒప్పుకోవట్లేదని అంటుంటే. నువ్వు చెప్పు. నేనా? నువ్వు లేకుండా ఇంకెవరు? బాబాయ్, నాకు అవన్నీ తెలీదు. నీకే తెలుసు కదా, ప్రతిసారి నా పెళ్ళి ఆగిపోతుందని. తెలియక తప్పు చేసినా జీవితాంతం నేను కన్యగానే మిగిలిపోతాను. వద్దొద్దు, నేను రిస్క్ తీసుకోలేను. కోడలా, నువ్వైనా చెప్పు, నీకు పెళ్ళైంది కదా. నేను గుడికి వెళ్ళినప్పుడు అత్తయ్య అంతా రెడీ చేసి ఇచ్చారు. ఆ అత్తయ్యకే అన్ని తెలుసు. సరే, ఇప్పుడు నేను అదితినే ఫోన్ చేసి అడుగుతాను. తెలిసినా కూడా నేనేది రెడీ చేసి ఇవ్వను. ఆ రోజు బయటకని చెప్పి పాస్తా తిని వచ్చింది. ఈ రోజు గుడి పేరుతో ఊరంతా తిరిగి వస్తుంది. అదృష్టం ఉండాలి. ఆ అమ్మాయి కూడా ఫోన్ అటెండ్ చేయనంటోంది. తాతయ్య, మీరు అందరితో అడిగారు కానీ నాతో అడగలేదే. నీ దగ్గర నేను ఇంటర్నెట్ లో చూసి మీకు ఏం అవసరం అవుతుందో ఇప్పుడే చెప్పేస్తాను. ఇలా చూడు బంగారం, నీ ఇంటర్నెట్ నుంచి మనకి సమాచారం లభిస్తుంది. కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్లే శాస్త్రాలు సంప్రదాయాల్ని నేర్పిస్తారు. వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్తే మంచి జరుగుతుంది. వెళ్ళి నువ్వు ఆడుకోనన్నా, బాగా ఆడుకో. నేనెప్పటికీ కోడలుగా ఒప్పుకోను తనని. కానీ మీరిలా బాధపడడం చూడలేకపోతున్నాను మరిది గారు. కాకపోతే పూజలో ఏ దోషం రాకూడదని సహాయపడుతున్నాను. మరిది గారు, ఎప్పుడూ పెద్దవాళ్ళు శాస్త్ర సంప్రదాయాలతో పాటు కాస్త మర్యాద కూడా ఎదురు చూస్తారు. అందుకే మళ్ళీ గుర్తు చేస్తున్నాను. తను పకోడీ కూతురు. చూస్తూ ఉండండి. ఏదో ఒకరోజు వాళ్ళ అమ్మలాగానే అందరినీ మోసం చేసి
మనందరినీ తప్పకుండా వదిలి వెళ్ళిపోతుంది. కావాలంటే మీరు చూడండి. సూరజ్ని మళ్ళీ మంచి దారిలోకి తీసుకురావాలంటే అది ఈ అమ్మాయి వల్లే అవుతుంది. సరిగ్గా చెప్పారు సూరజ్ అన్న. అమ్మాయిల్ని దారికి రప్పించాలంటే గిఫ్ట్ తప్ప దేనివల్ల సాధ్యం కాదు. ఇంకా ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలను, వదిన దీనికి ఖచ్చితంగా ఒప్పుకుంటారు. అది మాత్రమే కాకుండా వదిన ఖచ్చితంగా తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. మీరు కావాలంటే చూడండి. ఏంటి వదిన? హా. ఎన్నిసార్లు చెప్పాలి తను నీకు వదిన కాదని? అర్థం అరే చేసుకోవా? చూడండి, వారు మీకు భార్యగా ఉన్నంత వరకు వారు నాకు కూడా వదినే. నేను చెప్పిన దాంట్లో ఏ తప్పు లేదు. అర్థమైందా? నేను ఈ షర్ట్ తీసుకొచ్చిన విషయం దీనికి తెలిసిందంటే తర్వాత ఊరంతా డమార్ కొడుతుంది. దాని తర్వాత పెద్దమ్మతో అన్ని విషయాలు చెప్పేస్తుంది. బ్యాగ్లో ఏముంది? ఏనుగు సవారీ ఎక్కుతావా? బ్యాగ్లో ఏంటంట? నా బ్యాగ్లో నా వస్తువులు ఉంటాయి, ఇంకే ఉంటాయి. ఇంకా వేరే ఏమంటుంది? ఇందులో బ్రహ్మచార్యానికి సంబంధించిన బట్టలు ఉన్నాయి. ఇంకా వేరే ఏమంటాయి ఏంటి? ఈ బ్యాగ్ మీద పెళ్లి కాని అమ్మాయిల కళ్ళు పడకూడదు. అలాగా? ఏ, అరే, అరే, బ్యాగ్, బ్యాగ్. ఏం చేస్తున్నావ్? ఖచ్చితంగా ఇది చూడాలి. వారు మీకు భార్యగా ఉన్నంత వరకు వారు నాకు కూడా వదినే. నిన్ను ఏంటి నీ ఇన్స్పెక్షన్ అయిందా? ఆ? అయితే ఇప్పుడు బయలుదేరు. నేనెందుకు వెళ్ళాలి? సార్ లాంటిని చూడ్డానికి వచ్చాను. రేపు పూర్వీకుల గుడికి వెళ్ళాలి, కానీ కాళ్ళు భలే పీకేస్తున్నాయి. పువ్వులా? పొద్దునే పూజకి మాల కట్టాలా? అయ్యయ్యో, నాకు మాల కట్టడం రాదే. పర్వాలేదు, నువ్వు మాల కట్టడం నేర్పించు, అలాగే నేర్చేసుకుంటాను. సూది దారం ఎక్కడుంది? అరే రే, ఒక నిమిషం ఆగుతావా? నిదానంగా 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 లోపల చూడు. వావ్, థ్యాంక్ యూ సో మచ్ సూరజ్. థ్యాంక్ యూ. మీతో మళ్ళీ చెప్తున్నాను, ఆలోచించుకోండి. కులదేవత పూజ చాలా కష్టంగా ఉంటుంది. అక్కడ గుడి చుట్టూ తిరగాల్సి వస్తుంది. అది మీరు ఈ శారీ కట్టుకుని వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది మీకు. ఇప్పుడున్న మీ పరిస్థితిని చూడండి. కాళ్ళకి మందేసుకున్నారు, ఎలా మీరు ఈ కాళ్ళతో నడుస్తారు? మనమో పని చేద్దాం, ఈ గుడికెళ్లే ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేసేద్దాం.